అన్నా నమస్తే. నేనేం చెప్పా ఫ్రెండ్స్ కొనిస్తా బాబాయ్ నీకు అని చెప్పింది. నాకు కష్టాలు ఎట్లున్నాయి అంటే ఒక వాచ్మెన్ కన్నా అధ్వానంగా ఉంది. నాకు కారు పడదు. రామ్డి గస్సు చేయబడతాడేమో. కాదు ఇప్పుడు ఇది ఎందుకు తీసిండంటే లైట్ వస్తుంది. ఇగో ఇప్పుడు చూడు. ఇగో లేదు ఇట్లాంటి కారు కొన్నా నేను అని చెప్పనీకి ఇది తీసిండు. బాబీ అట్లా కాదు బాబీ. రాసి పెట్టుకో, ఇదే కారు తీస్తాను. సరే సార్. నువ్వు పైన కాదు నువ్వు ఈ టాప్ లకి వెళ్ళి బయటికి పోయేది ఇస్తావు. మేము ముందు అద్దంలోకి వెళ్ళి బయటికి పోయేది ఉంటాం. మేము మాట అన్నాక నా గుండె వలిపోయింది. ఇప్పుడు సైట్లు వేసుకుంటూ కూర్చురు. ఓ పెద్ద మంచి, నీకు పెళ్ళేంది? నా కోసము కటప్ వచ్చిండు. కటప్ప చూడు, ఆమె ఎంతసేపు చూసినా పడదు అని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వ్లాగర్ మనీష్. సో ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే హాస్ని వదిన హెయిర్ది సంథింగ్ ఏదో ట్రీట్మెంట్ గురించి అని చెప్పేసి వెళ్దాం అన్నదాన్ని. సో ఇంకా నేనైతే ప్రజెంట్ శ్రవణ్ అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. పాపం చూసిరా, శ్రవణ్ అన్నకి పెళ్ళైన తర్వాత కష్టాలు డేంజర్ ఉన్నాయి. అన్న చెప్పుకోలేకపోతాడు. మన తిప్పి కొడితే కటింగ్కి ఒక 100 రూపాయలు అట్లా అవుతుంది. మళ్ళీ బాబీది ఇప్పుడు మినిమం బిల్లు ఎటు కాదా 2 నుంచి 3 వేలు అవుతుంది. సో చూద్దాం, ఇప్పుడు వచ్చిన తర్వాత అన్నదారు మాట్లాడదాం. ఏంది నీ పంచాయతీ, ఏంది ఇది అని చెప్పేసి మాట్లాడదాం. చలో లెట్స్ సీ ద వీడియో. ఇంకా ఇప్పుడు ఇద్దరు అన్న నమస్తే. ఏందన్నా ఈ పంచాయతీ ఏందన్నా? అయితానా ఏంది నీ పంచాయతీ ఏంది? బాబీకి హెయిర్ ట్రీట్మెంట్ మాది. బాబీ చెప్పు బాబీ, ఇది బాబీ ఇది ఎటు పోయేది? నేనేం చెప్పా ఫ్రెండ్స్ నాకు ఇగో లిప్స్టిక్ ఫ్రెండ్స్ సంవత్సరం అయితే 1000 సబ్స్క్రైబర్స్ అయితే లిప్స్టిక్ కొనిస్తా బాబాయ్ నీకు అని చెప్పింది. అది కాదు టాపిక్ డైవర్ట్ చేయకు. మనది కటింగ్ 100 రూపాయలు అవుతుంది. నాకు కొనిచ్చే వీడియో పెట్టేదాకా అన్సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా చేయగల. సో ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు ఎటు కుక్కట్పల్లి. సో వెళ్దాం, లెట్స్ సీ ద వీడియో. అన్న కష్టాలు ఎట్లున్నాయి అంటే ఒక వాచ్మెన్ కన్నా అధ్వానంగా ఉంది. దా నువ్వు దా ముందుకురా. బాబు అయితే రిచ్గా బాగా కూర్చుంది. అన్నా ఇప్పుడు మొత్తానికి నేను డ్రైవరేనా ఇంకా రిచ్ కూర్చున్నావు నువ్వు కూడా? వెనక కూర్చుంటా కపుల్ సార్. ఓకే, అంటే పెళ్లిపేట కాదు కానీ నాకు కొంచెం వామిటింగ్ వస్తుందని పక్కకు కూర్చున్నా. రామ్డి గస్సు చేయబడతాడేమో. కాదు ఇప్పుడు ఇది ఎందుకు తీసిండంటే లైట్ వస్తుంది. ఇగో ఇప్పుడు చూడు. ఇగో లేదు ఇట్లాంటి కారు కొన్నా నేను అని చెప్పనీకి ఇది తీసిండు. బాబీ అట్లా కాదు బాబీ. రాసి పెట్టుకో, ఇదే కారు తీస్తాను. సరే సార్. నువ్వు పైన ఎప్పుడంటే అప్పుడు పోతా. కాదు
నువ్వు ఈ టాప్ లకి వెళ్ళి బయటికి పోయేది ఇస్తావు. మేము ముందు అద్దంలోకి వెళ్ళి బయటికి పోయేది ఉంటాం మేము. బయటికి పోయేది ఉంటాం మేము. అట్లాంటిది వస్తుందా అన్న? బాబీ తయారు చేస్తుంది. ఓకే ఓకే. నేను కూడా ఉంటా కారు. అప్పుడు ఊకే చెప్పాను నేను, అన్న బురదల పడుతుంది అన్న, అన్న ఇరుక్కుంటది అన్న, అన్న మమ్మీ రానిస్తలేదన్న, అన్న మమ్మీ రానిస్తలేదన్న. ఓకేనా? సో ఇప్పుడు గంగు కూడా వస్తాడు. గంగుని పిక్ చేసుకొని మనం వెళ్ళిపోదాం. సో లెట్స్ సీ ద వీడియో గైస్. ఇప్పుడైతే మీరు వాడు ఇందాక నన్ను ఏమన్నాడు, నేను వెనక కూర్చున్నా కదా, వెనక కూర్చుంటే నన్ను డ్రైవర్ చేసి రాని అన్నాడు. ఇక మాట అన్నాక నా గుండె వలిపోయింది. ఇప్పుడు ఎట్లా డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవరే అంటారు. నువ్వు కవర్ చేసుకోకు మళ్ళా, అర్థమైందా? నేను వెనక కూర్చున్నా మంచిగా, ఎవరు మా వైఫ్ వెనకాల ఉంది. కార్ అయినదే, కార్ ఓనర్ ని అంటలేడు, కావాలని డ్రైవర్ నే. అవును, ఇప్పుడు ఓనర్ అని ఎవరు చెప్పుకోరు కదా బాబీ. కార్ అయినదే, ఓనర్ నేనే అనొచ్చు కదా, అనలే. పాప వెనక కూర్చున్నాడు అని నేను డ్రైవర్ ని అన్నాడు. అంటే ఇప్పుడు నన్ను డ్రైవర్ గానే చేసి రాని అన్నారు. అంటే ఇప్పుడు ఎంత కించపరిచినట్టు మనం. సరే నేను కొంటా కారు, ఓకేనా? అప్పుడు నువ్వు డ్రైవింగ్ నేర్చుకో, దాని తర్వాత కొను. అప్పుడు నేను వెనక కూర్చోబెడతా. అప్పుడు ఓనర్ లెక్క నువ్వు వెళ్ళు, ఓకేనా? ఓకే. ముంగట నేను డ్రైవర్ గానే ఉంటా. ఓకేనా? నువ్వు డ్రైవింగ్ నేర్చుకోను. సో అది గాయస్, ఇగో గంగు వచ్చినాక మనం గంగుతో మాట్లాడి చలో వీడియో క్లోజ్ చేస్తాడు ఇక మనోడు. అంతే, బాయ్. ఎస్ బ్రో. సో ఫ్రెండ్స్, ఇక ఇప్పుడే మనమైతే ఇగో స్టూడియో 11కి వచ్చినాము. లోపల మన పెద్ద మనుషులు ఉన్నారు, అలా చూపిస్తా. ఇక్కడ బాబీ స్ట్రైటింగ్ చేయించుకుంటుంది, మనలు మాత్రం ఇక్కడ మెల్ల సైట్లు వేసుకుంటూ కూర్చురు. ఓ పెద్ద మంచి, నీకు పెళ్ళేంది? ఇట్లా మాట్లాడకూడదు. ఆడ బాబీని ఆడ పెట్టుకున్నావు. ఆ వీడియో సరే భయ్యా. ఇన్ను ఇచ్చే क्या है? అదే నాకు తెలిసి అది పోయినట్టుంది. అది ఇప్పుడు మొత్తం ఇగో బాబీ గురించి వచ్చినాము. నా కోసం గంగు వచ్చింది అక్కడి నుంచి. థ్యాంక్ యూ గంగు, లవ్ యూ. నా కోసము కటప్ వచ్చిండు. కటప్ప చూడు, ఆమె ఎంతసేపు చూసినా పడదు అని. ఆమె పెద్ద ఆమె, నా అంత इसको भी 37 ఈ చెంతనే వాలి చెప్పుకోవాలి నువ్వు కావాలని 37 1978 born. नहीं 98 इसका एज 90 37 आप बोलो कितना रहता है इसको, आप बोलो. 29 नहीं 38 की ये नहीं है इसलिए ये नहीं है ना, इसलिए वो डाले ఇవన్నీ కాదు, నువ్వు అక్కడికి తెలుసు. పెద్ద మనిషి దీనికి వచ్చిండో అర్థమైతలేదు. ఏం చేయించుకున్నా భయ? మసాజా? ఈ పెద్ద మనిషి చేస్తున్నా మసాజా? అన్నా నువ్వేం చేస్తున్నావునా?
అక్క ఎందుకు కాక అట్లా చేస్తావు? మొన్నడు మంచిగా వనుకొని ఉన్నాడు. మొత్తం గలీజ్ చేస్తున్నావు పో. మంచిగా వాడుకోవాలి ఏవటి అది కాదు, అయ్యో దొరికిన ఛాన్స్ బాయ్ కూడా చేయించుకుంటాడు. కటింగ్ కాదు బాయ్, నీకేంది అడే మంచిగా ఉందిగా. కటింగ్ కాదు అది ఆయిల్ ఎంటికలు కట్ చేస్తాడు మనం. ఆహా, బాయ్కి ఏడున్నాయి ఇంటికలో గడ్డమే ఉంది. బాయ్ మొత్తం చేయించుకుంటున్నావు. బా అసలు అనిపిస్తున్నావు కట్ట పో, నిజంగా చెప్తున్నా నేను. అచ్చే క్లాతీనేనా కాదు ఏ కరెక్ట్ ఉంది. చూడ కట్టుకోరు జాగా కట్టియాలి అంటుంది. ఆహా, ఉందే జాగా మరి ఏం చేస్తావు? కొంచెం మా అట్టి ఇటు ఉన్నాయి కదా, కరెక్ట్ సెట్ చేస్తుండు. ఏడా మా అర్థం కాక వచ్చిందంటే కట్ చెప్పిన కట్ చేద్దాం భయ నాకు కట్టుకోరు బోల్ భయ. అది సెట్ చేస్తుండు, కట్ చేస్తలేడు. ఓ సెట్టింగ్ కర్రే అన్న క్యానా. ఇక మాట్లాడేమో అనరథం ఉంది కథ, కథ. ఏ అన్నకు తెలుగు వచ్చు. ఏ వచ్చు అన్న మాట్లాడండు. బాయ్ ఆప్కో తెలుగు ఆతానా? నో ఓకే.